హాయ్ అండి, వెల్కమ్ టు జస్వంత్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మేము బాసారపాడు తిరుపతమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నామండి. దానికోసం మార్నింగే స్టార్ట్ అయ్యాం. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని బాగా నమ్మకం. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ దిగి టెంపుల్ ఏదండి అవుట్ఫిట్ నేను తర్వాత లోపల మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం పాలు పొంగించుకోవడం కోసం వచ్చామండి. ఇక్కడ కోడిని కూడా మొక్కుందని తీర్చుకోవడం కోసం. దానికోసం అయితే ముందు గుడి వెనకమాల పుల్లల పోయి ఉంటుందండి, దానికోసం వెళ్ళాం. గ్యాస్ కావాలంటే గ్యాస్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారండి, బాగా చేస్తూ ఉంటారు. అయితే పుల్లల పొయ్యికి ముందు పొయ్యి కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నామండి. మేమైతే ఫస్ట్ ఆడపిల్లని తీసుకొచ్చి పాలు పొంగించుకుంటే ఇక్కడ ఆనవాయితండి. పాలు పొంగించి కోడైతే కోడి, మేక అయితే మేక ముగ్గులను బట్టి తీర్చుకుంటారండి. ఇలా పోయినైతే ఫస్ట్ ముగ్గులు పెట్టేసుకున్నాం మంచిగాను. ఇక్కడ తిరుపతమ్మ తల్లి కళ్యాణం కూడా చేస్తారండి. అది మేబీ మార్చి నెలలో అలా వస్తుంది అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. అప్పుడైతే ఇక్కడ అన్నదానం కూడా ఫుల్గా పెడతారు. అసలు చాలామంది అంటే ఫుల్ జనం అండి. ఎంతమంది అంటే అంతమంది జనం వచ్చేస్తారు. సరే పాలు పొంగించుకోవడం కోసం గిన్నెకి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసి గిన్నెనైతే పొయ్యి మీద పెట్టేసి పొయ్యి అయితే అంటించుకుంటున్నాము. ఇక్కడ చాలా ఫేమస్ అండి, ఎంత దూరం నుంచి అయినా వస్తారు. కావాలంటే మన చేతిని చూసి కూడా మన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఏంటి అనేది కూడా చెప్తారనమాట. సో ఇక్కడ కంపల్సరీగా మేకని కోడిని తేవాలని లేదండి. కావాలంటే పాల వరకు అయినా పొంగించుకొని వెళ్ళొచ్చు. మా పాలు అయితే చక్కగా పొంగిపోయాయండి. 3 times పొంగిన తర్వాత మేము బియ్యం వేసుకుంటాం అందులోను. ఇటు సెకండ్ టైం థర్డ్ టైం కూడా పొంగిపోతున్నాయి. ఇంకా మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే తీసేసుకొని అందులో వేసేసుకుందాం. ఇది బియ్యం ఉడకాలి కదండి. ఈ పరవను ఉడికేలోపు మీకు గుడి అంతా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను చూపిస్తానండి. ఓకే, సో చూస్తున్నారు కదా, గుడి అయితే అవుట్ నుంచి ఇలా ఉంటుంది. మన లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇక్కడేనండి వాళ్ళ ఇల్లు కూడా, పూజారి వాళ్ళు ఇక్కడే ఉంటారు, సొంత కూడేనండి. ఇక్కడ చాలామంది అయితే జనం వస్తారు. మార్నింగే వచ్చేయచ్చండి, 5-6కి అలా వచ్చేయచ్చు. కావాలంటే మేకల ముక్కలు కూడా ఉంటాయండి, అవి మేకలు తీర్చుకుంటారు. సరే, గుడి అయితే బయట ఇలా ఉంటుందండి. ఇక్కడ చిన్న షాప్ లాంటిది ఉంటుంది గొడుగులు కలికి. కళ్యాణం అప్పుడైతే నైట్ కూడా జాగారం అసలు బాగుంటుందండి, మామూలుగా ఉండదు. గుడి చుట్టూరు అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడైతే నాగేంద్ర స్వామి కూడా ఉన్నారండి. ఆ టెంపుల్ కూడా నేను చూపిస్తాను తర్వాత. ఇదైతే ఫస్ట్ తిరుపతమ్మ తల్లి అండి, చూస్తున్నారు కదా. ఇది తిరుపతమ్మ తల్లి టెంపుల్. ఇది 3 ఉంటాయండి, 3 rows-గా. తిరుపతమ్మ తల్లి, అంకమ్మ తల్లి, పోరేలమ్మ తల్లి అలా 3 ఉంటాయండి. ఈ లాస్ట్ది అయితే అంకమ్మ తల్లి అనుకుంటండి. ఇక్కడే వచ్చి చేతికి చెప్తూ ఉంటారండి మనకు కావాలంటే. సండేస్, ట్యూస్డేస్, గురువారం, ఆదివారం మాత్రమే చెప్తారండి. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పరు. ఇక్కడే ఉన్న పూజారి చెప్తారు. కావాలంటే ఉయ్యాల కూడా ఉంటుందండి. మా బొడ్డదైతే ఉయ్యాలతో ఆడుకుంటుంది. సో ఇదేనండి నాగేంద్ర స్వామి గుడి. అక్కడ దర్శనం అయ్యి ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇలా ఉంటుందండి గుడి మొత్తం అయితే. పొట్టులో పాలు పోసేది కూడా ఉంటుందండి ఇక్కడ. వెనకమాల అయితే ఇదివేనండి, ఈ గోడ పక్కనే పెద్ద స్థలం అయితే ఉంటుంది, చూపిస్తున్నాను చూసారు కదా. అన్నదానానికి వాటికి ఇదివరకు అయితే బాగోలేదు, కానీ ఇప్పుడు బాగా క్లీన్ చేశారనమాట. ఇక్కడే అన్నదానాలు అవి చేయడానికి ఉపయోగిస్తారు. సో మాదైతే పరవన్నం వండటం అయిపోయింది ఈలోగా. సరే, గుడి చుట్టూ అయితే 3 rounds అయితే ఆ కోడి మా డాడీ పట్టుకున్నారు. అలా చుట్టూ తిరిగి వచ్చేస్తున్నాము. మీరు ఎప్పుడన్నా ఇటు వస్తే మటుకి ఈ టెంపుల్ని చూడకుండా అయితే వెళ్ళకండి, మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.